రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లింపుల వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు. నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారులు వెల్లడించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లులు చెల్లింపు జరిగినట్లు వివరించారు. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టర్కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఓసారి చెప్పినా వినకుంటే ఎలా అంటూ మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టర్ కు జరిపిన చెల్లింపుల వివరాలు, ఏ పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా లేక సొంత నిర్ణయమా అంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లులు చెల్లింపులు చేపట్టొద్దని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లులు చెల్లింపులు జరిపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆర్థిక మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు పనులు చేసిన వారికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పోలవరం కావచ్చు, రిషికొండ ప్యాలెస్ కానీ, లేకపోతే ఏదైతే గతంలో జగనన్న కాలనీకి సంబంధించిన వందల కోట్ల రూపాయల బిల్లులని వైఎస్ఆర్సీపీ నేతలకు ఆర్థిక శాఖ అధికారులు ఇష్టానుసారంగా ఎవరి అనుమతి లేకుండా విడుదల చేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, ముఖ్యమంత్రి ఫైర్ అవ్వడం, ఆ తర్వాత ఆర్థిక మంత్రి కూడా ఫైర్ అవ్వడం, అప్పట్లో ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన రిలీవ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ వ్యక్తులు రిలీవ్ అయినప్పుడు ఇంకా ఆర్థిక శాఖకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు, అంటే వారికి మద్దతుగా ఉన్న వ్యక్తులు కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించారు. ఇటీవల కాలంలో రుషికొండ కాంట్రాక్టర్గా వ్యవహరించిన వ్యక్తికి దాదాపుగా 500 కోట్ల రూపాయల పైగా కూడా నిధులు విడుదల చేశారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రికి కానీ, లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రికి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానీ, లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వీరెవరికి అనుమతి లేకుండా భారీ స్థాయిలో విడతల వారీగా నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇవాళ సమీక్షా సమావేశం, అంటే గత 4 రోజులుగా ఫ్రీ బడ్జెట్ సమావేశాలు ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి సంబంధించి పయ్యావుల కేశవ్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్కరితో, మొన్న మున్సిపల్ శాఖ, హోంశాఖ, అంతకుముందు నీటిపారుదల శాఖ, అంతకుముందు ఇట్లా ఒక్కొక్క శాఖలకు సంబంధించి కూడా ప్రతిరోజు 2-3 సమావేశాలని పయ్యావుల కేశవ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో నిధులు విడుదల చేశారని చెప్పి కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఫిర్యాదు చేయడం చెప్పి, ఈ ఫిర్యాదు చేసిన సమయంలో ఆర్థిక శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, ఎవరు అనుమతి విడుదల చేశారు, ఎవరు సిఫార్సు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒకటి ఇవ్వాలి. అలాగే రుషికొండకు సంబంధించి ఆమె విడుదల చేయలేదు, గత వేరే పని అయినా సరే ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది, కారణం ఏంటి, తాను కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పకుండా ₹1 కూడా నిధులు విడుదల చేయవద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకొకసారి కనుక ఇటువంటి పరిణామాలు కనుక పునరావృతమైతే శాఖాపరమైన చర్యలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పయ్యావుల కేశవ్ అయితే ఆర్థిక శాఖ అధికారులకి కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. రత్న శివ, ఇప్పటికే చూసుకుంటే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనులకి సంబంధించిన బిల్లులు కాదు చెల్లింపులు జరిగింది, వేరే వాటికి అని చెప్పి కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్పడం చూస్తున్నాం. అయినా కూడా ఆ కేసు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? పయ్యావుల సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే పర్టికులర్గా ఆ ఒక్క కాంట్రాక్టర్కి మాత్రమే బిల్లులు చెల్లించొద్దని ఆదేశాలు జారీ చేశారా? అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులుగా వ్యవహరించిన కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పాల్చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. సో పలానా కాంట్రాక్టర్ని కాకుండా గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ పనులు చేసిన వారికి బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారనేది పయ్యావుల కేసు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం. ఇక్కడ ప్రధానంగా ఒక అంశం చూసుకోవాలి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అంటే కూటమి ప్రభుత్వం అప్పట్లో అధికారంలో ఉంది. 18లో 19 వరకు వారు సపరేట్గా ఉన్నారు. సో అది వేరే విషయం. సో ఆ నేపథ్యంలో సంబంధించిన బిల్లులకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా 100 కోట్ల రూపాయల బిల్లుని గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టి టీడీపీ నేతలను ఇబ్బందులు పాలు చేసిందనేది ప్రధానంగా అనేక సందర్భాల్లో కూడా వచ్చిన ఆరోపణలు. సో ఇటువంటి నేపథ్యంలో ఆ బిల్లులు చెల్లింపులు జరగకుండా, అంటే 14 నుంచి 19 వరకు టీడీపీ నేతలు చేసిన వర్కులకు బిల్లులు చెల్లించకుండా 19 నుంచి 24 వరకు చేసిన బిల్లులు ఎందుకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆ కాంట్రాక్టరా, లేకపోతే రుషికొండ కాంట్రాక్టరా, జగనన్న కాలనీయా, లేకపోతే మరో భవన నిర్మాణం అనేది కాదు. ఇక్కడ గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బిల్లులు చెల్లించాల్సిన ప్రధాన కారణం ఏంటి, ఆంతర్యం ఏమిటనేది ఇక్కడ పయ్యావుల కేసు ప్రధానంగా ఆగ్రహం చేయడానికి కారణంగా కనిపిస్తా ఉంది. రత్న రైట్ శివ, మామూలుగా కాంట్రాక్టర్స్కి బిల్లులు చెల్లించే అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఆయన ఓకే చేసిన తర్వాతే కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించే అంశం అనేది తెరపైకి వస్తుందంటారా, లేదంటే అధికారులే డైరెక్ట్గా బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందా?
అంటే వాస్తవాన్ని చూసుకుంటే ప్రభుత్వ పాలసీకి సంబంధించి కూడా ఏ రకమైన బిల్లులు చెల్లింపులు జరపాలన్నా ఏం చేయాలన్నా సరే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతులు తీసుకుంటారు, ఆ తర్వాత సిఎస్కి అనుమతి తీసుకుంటారు, ఆ తర్వాత ఏ శాఖకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు జరుపుతున్నారో ఆ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఇట్లా ఈ శాఖలకు సంబంధించిన కార్యదర్శుల అనుమతులు తీసుకొని సిఎస్ నిర్ణయం తీసుకొని చెల్లించవచ్చు. అయితే కొన్ని దశాబ్దాలుగా మారిన రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే జరుగుతున్న రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే ప్రతి అంశం కూడా రాజకీయమైంది. ఇక ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఖచ్చితంగా 10 రూపాయల ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాలన్నా కానీ ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి అనుమతి తప్పనిసరి. సో ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ మంత్రి అనుమతి, పయ్యావుల కేసు అనుమతి లేదు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేదు, అలాగే సిఎస్కి సంబంధించి కూడా సమాచారం ఇవ్వలేదు. సో ముగ్గురు కీలకమైన వ్యక్తులకు సమాచారం ఇవ్వకుండా నిధులు ఏ రకంగా విడుదల చేస్తారనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. అందు విషయానికి సంబంధించి బేస్ చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో కోపం కానీ లేకపోతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు చేసిన వారికి చెల్లించొద్దని చెప్పి తాము చెప్పట్లేదు, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే 14 నుంచి 19 వరకు టీడీపీ కార్యకర్తలు దాదాపుగా 10 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు, ఆ బిల్లులు చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఆ బిల్లులన్నీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన బిల్లులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అనేది ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.